దేవుని స్తోత్రం. రెండు చెలగడి చెప్దాం హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, ఆరాధనలో దేవుడు మాకు తెలియజేసిన అనేక విషయాలు. ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్తాం అనుకోండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే చాలా దేశాల్లో ఏం చేస్తారంటే లాటరీ తీస్తారు. లాటరీ తెలుసు కదండి. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని గేమ్స్ పెడతారు, అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటారు. ఆరాధనలో దేవుడు మనకు తెలియచేసిన విషయం ఏంటంటే, ఆరాధన మనం ఎందుకు చేసుకుంటున్నాం? పాటలో వాక్యం సరిపోదంటే ఏంటండి, ఆరాధన అనేది ఏంటండి, దేవుణ్ణి మహిమపరిచే ఒక ప్రక్రియ. కానుకిస్తే దేవుడు ఆనందపడ్డాం, పాస్టర్ గారికి బట్టలు పెడితే, భోజనం పెడితే దేవుడు ఆనందపడ్డావు. అవన్నీ చెయ్యాలి. అవి నీ కొరకే తప్ప దేవుని కొరకు కాదు. దేవుని కొరకు మనం చేయవలసిన ఒకే ఒక పని ఉంది, అదే ఆరాధన. ఆరాధన అంటే మరొక విధంగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, అదృష్టాన్ని పరీక్షించుకోవడం లాంటిది. అదృష్టాన్ని పరీక్షించుకోవడం లాంటిది. ఎందుకంటే ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ బలముగా మన మధ్యకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అంత బలంగా మేము దేవుని బ్రతిమాలుకుని మన యొద్దకు దేవుని తీసుకొచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న అక్కర్లు, నీకున్న అవసరతలు, నీకున్న బలహీనతలు ఆయన ఎదుట పారవేయాలి, ఆయన ఎదుట ఉంచేయాలి. దీనులకు అండ ఆయనే. దేవుని స్తోత్రం. ఎంతమంది అదృష్టాన్ని పరీక్షించుకున్నారు? రోగస్తులు స్వస్థత పడుతున్నారా? అసమాధానంగా వచ్చిన వారు నెమ్మదితో నింపబడుతున్నారా? అంటే మీరు ఏం సమాధానం చెప్పగలరు? ఇంకా మీ దురదృష్టాన్ని మీ చెంగుకు మూడేసుకుని తిరుగుతున్నారు అంతే. దేవుడు కార్యాలు చేయడానికి ఆయనకి ఏంటండి ఎక్కువ రోజులు పట్టవు, అవసరం లేదు. ప్రభువా నా కొరకు ఏం సిద్ధపరిచావు ప్రభు అని ప్రార్థన చేయకండి. దేవుడు అవసరమైతే రోమారాసిన పత్రికలో చెప్పినట్లుగా ఆయన ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేయడానికి, నీ కార్యాలు చేయడానికి ఆయన ముందు ప్లాన్ వేసుకోవాల్సిన పని లేదు, ఆయన ఆలోచించవలసిన పని లేదు. ఆయన ఆలోచిస్తే జరిగిపోద్ది అంతే. ఆయన ఆలోచించి మనలాగా ఏంటండి, ఉదాహరణకి పప్పులు వండుకోవాలని ఆలోచించాం అనుకోండి, నూనె కావాలి, పొయ్యి కావాలి, ఒక టైం కేటాయించాలి, అవునా కదండి? ఇవన్నీ కొంచెం శ్రమ పడాలి. ఆయన శ్రమ పడవలసిన పని లేదు. ఆయన ఒకే ఒక చోట శ్రమ పడ్డాడు, అదే సిలువలోనే శ్రమ పడ్డాడు. ఇంకా ఆయన శ్రమ పడవలసిన పని లేదు. ఎందుకైనా ఆయన మాటతోనే మహత్యములు చేయగల దేవుడు. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటున్నారు ప్రిపరేషన్ కావాలేమో దేవుడి దగ్గర పొందుకోవడానికి, దేవుడి దగ్గర అందుకోవడానికి ప్రిపరేషన్ కావాలేమో, ఉపవాసం ఉండాలేమో, ప్రార్థన చేయాలేమో, చెయ్యాలి. కానీ నీకు మేలు చేయడానికి ఆయన్ని అవసరం లేదు. నీ భక్తిని పెంచుకోవడానికి, దేవుని ఎదుట నిన్ను నిరూపించుకోవడానికి, నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవి అవసరం తప్ప దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి అవి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సమస్తమును చేయగల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదండి. నిజంగా ఎంత అద్భుతం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దావీదుకరణ అంటాడు, శూన్యములో నుండి సమస్తమును కలుగు చేసిన వాడు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఈ దినాన్ని మన కళ్ళెదుట ఉన్నాయంటే ఏంటండి, ఆయన ప్రీ ప్లాన్డ్గా లేడు. ఆయన అనుకున్నాడంటే అప్పటికప్పుడు జరుగుతుంది అంతే. నేను తప్పించాలనుకున్నాడంటే అప్పటికప్పుడు జరుగుతుంది అంతే. నేను కాపాడాలి, లేకపోతే నీకు మేలు చేయాలనుకున్నాడంటే అప్పటికప్పుడు జరుగుతుంది అంతే. ఆయనే ముందు సిద్ధపడవలసిన పని లేదు. సిద్ధపడడానికి ఆయన బలహీనుడు కాదు, ఆయన నీరసించిపోయేవాడు కాదు. అది పర్టికులర్గా ముఖ్యంగా చెబుతా అంటాడు కదా, నేను అలసిపోయేవాడిని కాదు, నేను సొమ్మసిల్లిపోయేవాడిని. నీ కోరికలు చూసి మీ భర్త సొమ్మసిల్లిపోవచ్చు, 2 రోజులు ఇంటికి రాకపోవచ్చు. ఎటండి, కట్నాలు మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడు సొమ్మసిల్లిపోవచ్చు. వీళ్ళు అడిగే కోరికలు ఎటండి, బళ్ళు, వాహనాలు, రానున్న విమానాలు కూడా అడుగుతారు. రానున్న దినాల్లో ఏమడుగుతారంటే చంద్రమండలం మీద స్థలాలు కూడా అడుగుతారు. మానవుడికి అంతులేదు కదా, అంతులేదు, చిక్కు ఒకటే. అంతులేని మానవుని ఆలోచనలకు కలిగేది చిక్కులే, ఇబ్బందులే. ఆలోచన చేయండి. ఇవన్నీ దేవుడు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, దేవుడు సిద్ధపడవలసిన పని లేదు. ఆయన అనుకున్నాడంటే, కానీ అనుకునేటట్టుగా చేయవలసింది ఎవరో? నువ్వు. అనుకునేటట్టుగా చేయవలసింది ఎవరో? మనము.
ఉదాహరణకు యాకోబు జీవితంలో చూడండి, ఒక మోసగాడని ముద్రపడిపోయింది. ఎంతో శ్రమపడ్డాడు. 14 సంవత్సరాలు తన మావయ్య దగ్గర కొలువు చేశాడు. లాభాలని చెప్పాను కదా, ఒక వాక్యం మీకు గుర్తుందో లేదో. అన్నీ అసలు మీరు మీ జీవితంలో మేలు జరగకపోవడానికి ఏంటంటే మీ భయంకరమైన అవివేక ఆలోచనే కారణము. ఆలోచన చేయండి. భక్తి ఉంటే సరిపోదు, ప్రార్థన ఉంటే సరిపోదు, వాకింగ్ బాగా చదివితే సరిపోదు, పరిశుద్ధత ఉంటే సరిపోదు. వీటన్నిటికంటే మించింది ఒక 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 పని మనలో ఉండాలి, ఒక క్రియ మనలో జరగాలి. అదే ఇది నా పాస్టర్ పేటమ్మ పాస్టర్, దీనత్వం లేని అంధత్వం. ఇది నాన్న మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఒక అంధత్వంలో ఉన్నాం. ఆ అంధత్వం ఏంటంటే దీనత్వం లేని అంధత్వం. చీకటి. లాజను బ్రతికించేటప్పుడు వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వాళ్ళ నడిచిన ఎడలా వాడు త్రొట్టి పడడు. ఇది నాన్న నేను చూస్తున్న చాలామంది క్రైస్తవ జీవితాల్లో, మా జీవితాల్లో కూడా అంతే. దేవుడు చేయడేమో, దేవుడికి ముందుగా చెప్పాలేమో. ముందుగా చెప్పవలసిన పని లేదు. ముందుగా చెప్పడానికి ఆయన మీ నాన్నలాగా నెల శాలరీ వాడు కాదు, ఆయన నెల జీతగాడు కాదు, ఆయన జీతాలు ఇచ్చే యజమాని ఆయన. అందరూ కూడా నాతో చెప్పండి, నా దేవుడు జీతాలు తీసుకునే ఈ లోక తండ్రి వంటి వాడు కాదు. జీతాలు ఇచ్చే నా యేసయ్య యజమానుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఏదడిగినను సందేహింపకడుగు. మీ నాన్న అడగాలనుకో, సందేహించు. అరే మా నాన్న జీతం 50,000, కానీ నేను ఐఫోన్ అడిగితే అది 90,000 ఉంటుంది, ఎలాగా కొనగలడు? ఆలోచించు, తప్పులేదు. మా నాన్న జీతం 50,000, బండి కొనమని అడిగితే అది 1,50,000 బండి, ఎలాగ ఇవ్వగలడు అని ఆలోచించు. కానీ పరలోకపు తండ్రి కోసం నువ్వు అలా ఆలోచించవలసిన అవసరత లేదు. దేవుని స్తోత్రం. మీ నాన్నలాగా ఈ లోక తల్లిదండ్రులలాగా జీతం తీసుకునేవాడు కాదు ఆయన. ఆయన జీతాలు ఇచ్చేవాడు. నీ ఆలోచన ఎలాగ ఉండాలో ఆలోచించండి. అందుకనే సందేహింపకడగమన్నాడు అంతే. మీ నాన్న చూసి అడుగుతావు, మీ అమ్మగారిని చూసి అడుగుతావు, లేకపోతే మీ తాతయ్యని చూసి అడుగుతావు, డబ్బులు ఉన్నాయా లేదా అని చూసి ఇతరులను మన మనుషులను అడుగుతాం. కానీ నువ్వు ఆయన దగ్గర చూడవలసిన పని లేదు, ఎందుకంటే ఆయనే ప్రతిదానికి యజమాని. అందుకే నా మాట అన్నాడు, నువ్వు అడగాలనుకుంటే సందేహపడక అడగమన్నాడు. ఇది నాన్న ఎంతమంది క్రైస్తవులు అడుగుతున్నాను. నువ్వు అడుగుతున్నావా ఏంటి ప్రభు ఇలా చేసేసామనే బాధ ఎక్కువైపోతుంది తప్ప నమ్మకంతో చేసే ప్రార్థన అసలు లేనే లేదు. ఇదే అంధత్వం అంటే ఇదే. ఒక అంధత్వంలో మీరు అందరూ ఉన్నారు, ఒక గుడ్డితనంలో మీరు అందరూ ఉన్నారు. మీకు ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, దర్శనాలు ఉన్నాయి, ఓహో గొప్ప వాక్యం చదువుతున్నారు, చాలా పవిత్రంగా మీకు తోచినంత మట్టుకుంటున్నారు, మంచిదే. కానీ ఎందుకు దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు? ఎంత గొప్ప దేవుడు ఎందుకు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయలేకపోతున్నాడు? క్రైస్తవులకున్న గొప్ప అవకాశం ఏంటంటే, ఇలా వినాలి రజని, మనసు ఎక్కడ పెట్టాలి? మనసులు కట్టేసేవాడిని, మనసులు పట్టుకునేవాడిని మీరు చూసి ఉంటారు, దయ్యాలు పట్టుకునేవాడిని చూసి ఉంటారు మీరు. మనసులు పట్టుకుని బంధించేస్తాను మళ్ళీని. అర్థమైందండి? ఏటనుకుంటున్నారు మీరు? ఎందుకంటే వాక్యం సొలొమోను జ్ఞానం ఏమన్నాడు తెలుసా? తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని కోట వంటి వాడు. ఇది నాన్న మీ మనసులో అంచుకోలేకపోతున్నారు. నువ్వు ఎక్కడ ఉంటే మీ మనసు ఎక్కడికి పోద్ది? అమలాపురం పోద్ది, ఏషాగరం. మీ మనసు ఎక్కడుంటే ఒక విశాఖపట్నం పోద్ది. పిల్లో చోట తండ్రో చోట అని బాధపడడం కాదు. ఇది నాన్న మనుషులందరూ ఓ చోట, మనసు అంతా వేరే చోట ఉంది. అందుకని అడుక్కు తింటున్నారు. మన మనసు ఎప్పుడు మనలోనే ఉండాలి. మన మనసు వేరే దిక్కునికి వెళ్ళకూడదు. ఎలీషా మనసు ఆయనలో ఉండేది. ఎప్పుడైతే తన దగ్గర పనిచేసే గేహాజీ, శుక్రవారం చెప్పారు కదా పాస్టర్ గారు, ఆ ఆజ్ఞను అతిక్రమించి వెళ్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, నా మనస్సు నీతో రాలేదా? ఎవరు చెప్పేస్తున్నారు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి? ఎవరో ఊదేస్తున్నారు. ఊదేవాడు ఎవడో పాములు ఊదినట్లుగా వీళ్ళ దగ్గర ఎవరో ఉన్నారనుకుంటున్నారు. పిచ్చివాడ, ఇంత వాక్యం విని అటువంటి జ్ఞానం సంపాదించావా? దేవుడికి ఎవరైనా చెప్పాలండి? ఎలీషాకి ఎవరు ఊదేశారు? ఇంతలోని ఎలీషాకి ఎవరు ఊదేశారు? చెప్పుడు గొట్టు మాటలు చెప్పడం కూడా దేవుని లక్షణం కాదు. ఆయన ఇదే పని మీద ఉండడు. ఆయనకి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీ ఆయన ఫోన్ చెక్ చేయడం నీకు ఎంత ముఖ్యమైన పనో,
మన ఫోన్లన్నీ చెక్ చేసే పని ఆయనకి చాలా ఉంది. మనుషుల యొక్క జీవితాలను ఆయన అంతా ఏం చేస్తాడు చూస్తాడు. యెహోవా చెవియొగ్గి ఆలకించును, యెహోవా కనిపెట్టుచున్నాడు. మన జీవితాలు అన్నీ కనిపెడుతున్నాడు. అందుకని భార్యలారా, భర్తలారా, మీరు టెన్షన్లు పడిపోకండి. తగిన క్రియ ప్రతి వాడికి. నువ్వు మర్చిపోయి నువ్వు క్షమించేసిన పొట్లాట్లు కొట్టేసుకుంటారు. రాత్రి బిర్యానీ తెచ్చుకుని ఒక్కొక్కరు క్షమించేసుకుంటారు. పిచ్చివారులారా, మీరు క్షమించుకొని అక్కడ మిమ్మల్ని క్షమించడు ఆయన. మీరు క్షమించబడినా సరే మీరు అనుకుంటారు, మా ఆయన అంత మంచోడో, పొద్దునే కదా దైవన్నావు, సాయంత్రం మంచోడైపోయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు ఏమీ తెలియదండి, ఏమి తెలియదు. ఒక తింగర్ బుచ్చి అనమాట. తింగర్ బుచ్చోడు, తింగరదే. దేవుని జ్ఞానం చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నాం. మిమ్మల్ని అందరిని చూసినప్పుడు అలాగే అనుకుంటాం, ఏటైతే తింగర పనులు. కొన్ని దాచి అననీయ సేపెరా వచ్చారు, అపోస్తులు, అన్ని గొప్ప కార్యాలు. అది శుక్రవారం పాస్టర్ గారు తెలియజేశారు. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను మీకు. అననీయ సేపెరా వాళ్ళు వచ్చారు, కొంచెం దాచుకుని కొంచెం బయట పెట్టారు. ఇది మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. కొంచెం దాచుకుంటున్నాం, కొంచెం బయట పెడుతున్నాం. అదే నీ జీవితానికి నష్టం. మన జీవితం ఎప్పుడు కూడా పాస్టర్ గారి దగ్గర కానీ, సంఘంలో కానీ, దేవుని ఎదుట కానీ తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. ఆయన ఎదుట ఏది మరుగు చేయకూడదు. మీ ఆయన దగ్గర మరుగు చేయి, మీ ఆవిడ దగ్గర మరుగు చేయి. అది కొంతవరకు నీకు లాభం నష్టం ఉండవచ్చు. కానీ దేవుడి దగ్గర మరుగు చేస్తే మన జీవితాలు మరుగైపోయే ప్రమాదం ఉంది. అననీయ సేపెరా దానికి ప్రధానమైన నిదర్శనం. నెబుకద్నెజరు, బెల్షాసర్ తన కుమారుడు ప్రధానమైన నిదర్శనం. ఆకాను ప్రధానమైన నిదర్శనం. కొన్ని దాచుకున్నాడు, కొన్ని బయట పెట్టాడు. ఇది నీ జీవితంలో కూడా అలాగ ఉంటుంది. అందుకని దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు సమస్తమును చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. నువ్వు చనిపోయినా బతికించగలడని ఎంతమంది నమ్ముతున్నారు? ఏంటి, నేను బ్రతికించగా ఆయనకి అసాధ్యమైంది సాధ్యమైంది. నీకు ఎటండి, నీ సమస్యల నుంచి విడిపించడం ఆయనకి సాధ్యం కాదా? సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము. ఏదైనా సాధ్యమేనండి, ఏదైనా సాధ్యం, సమస్తమును సాధ్యం. మన దగ్గరికి శ్యాంబాబు గారు వచ్చేవారు. వాళ్ళ రిలేటివ్స్ ఎప్పటి నుంచో పిల్లలు పడతలేదు. అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. ప్రార్థన చేసాం. అమ్మా, మరుసటికి ఈ ఏటకి నీకు పాప ఉంటుందని చెప్పాం. ఏంటండి, మరుసటి ఏటకి పాప లేదు, కానీ మరుసటి ఏటకి ఆమె గర్భము ధరించింది. కానిపై 3 రోజులు అవుతుంది, చక్కటి ఆడపిల్లని కంది. వెళ్ళిపోయేటప్పుడు ఫోన్ చేసింది, పాస్టర్ గారు అన్నీ సిద్ధం చేసేసారండి. ఎవడ సిద్ధం చేయమని చెప్పండి అన్నాను. అంటే ఆపరేషన్ సిద్ధపరిచారట. అంటే మానవ ఆలోచనతో నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటున్నావు. ఆ నేరాన్ని దేవుడికి మీదకి నెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి వాడిని ఇచ్చారని దాని నేరాన్ని ఎవరి మీద నెట్టేస్తున్నావు? ఆదాము స్వభావం పోదా? అవ్వ స్వభావం పోదా నీలోంచి? సొదొమ గొమొర్రా చెల్లెల వలె ప్రవర్తిస్తావా? సొదొమ తమ్ముడి వలె ప్రవర్తిస్తావా? అది నేను చెప్పింది కాదు, యెహెజ్కేలు గ్రంథం. ఎంత అద్భుతమైన దేవుని మాటలు ఒకసారి ఆలోచించండి. నా దేవునికి సమస్తం సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేస్తాడు. మృతులను సజీవులుగా పిలిచివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. దేవుడు సెలవిస్తున్నాడు, దీనత్వంలో అంధత్వం. చూడగలితే ఇది నాన్న, ఈ అంధత్వంలోంచి నువ్వు బయటికి రాకపోతే నీ జీవితంలో ఎన్నటికీ దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరు కూడా చూడండి. ఈ అంధత్వంలోంచి దేవుడు బయటికి రాకపోతే దేవుని దగ్గర నుంచి నీవే కార్యాలు పొందుకోలేవు. పాస్టర్ గారు చెప్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ, దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు తగ్గినట్టే ఉంది, గుమ్మం దాటగానే. అంటే దాని అర్థం ఏంటి? యోనాగారులాగా, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా యోనాగారులాగా నీ ఆలోచన బట్టే ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన బట్టే అప్పుడే సొరచెట్టు మొలిసేస్తుంది. నీ ఆలోచన బట్టి అప్పుడే సొరచెట్టు ఎండిపోద్ది, పురుగు వచ్చి తినేస్తుంది. నీ ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. చర్చి దగ్గర ఉన్నంతకాలం బాగానే ఉంటుందండి, పాస్టర్ గారు ఉన్నంతకాలం బాగానే ఉంటుందండి, వాళ్ళు వెళ్ళపోగానే పట్టేసుకుంటుందండి బాబు మా ఆయన్ని దయ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.